Channel. Today we are going to discuss about the lesson Puru the Brave, which is of 7th class, 3rd unit A reading. We have already discussed B reading and also C reading. So now we are going to discuss about the lesson A reading Puru the Brave. Puru అంటే ఎవరు అండ్ ద బ్రేవ్ అని ఎందుకు ఇచ్చారు ఇక్కడ. సో పురు అంటే ఒక యుద్ధం చేసే అతను అనమాట. సో ఇక్కడ అలెగ్జాండర్ ఈ ఫోటోలో ఇచ్చారు ఇక్కడ మనకి. ఇతను అలెగ్జాండర్ ఎవరు అంటే అతని యుద్ధాలు చేస్తూ చేస్తూ కంట్రీస్ని అట్లా ఆక్యుపై చేస్తూ వస్తున్నాడు. సో ఇతనితో పురు అనే అతను ఇప్పుడు యుద్ధం చేస్తాడనమాట. ఈ లెసన్లో మనకు అతని గురించి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనం పేజ్లో చూడొచ్చు. ఇక్కడ యుద్ధం చేసే అట్మాస్ఫియర్ అంతా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇదే యుద్ధం పురు ఇంకా అలెగ్జాండర్ మధ్యన ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇందులో వాట్ యు సీ ఇన్ ద పిక్చర్, వీ కెన్ సీ ద వార్ అట్మాస్ఫియర్ ఇన్ ద పిక్చర్. వాట్ డూ యూ థింక్ మే బీ ద కాజెస్ ఆఫ్ వార్స్ ఇన్ ద వరల్డ్? సో మనకి వార్స్ వల్ల ఏం ఎఫెక్ట్స్ అయితే వరల్డ్లో అవి మనం అడుగుతున్నారు ఇక్కడ. సో మనం లెసన్లోకి వెళ్తే ఇక్కడ క్యారెక్టర్స్ అలెగ్జాండర్ ద కింగ్ ఆఫ్ మెసిడోనియా హూ కంక్వైర్డ్ గ్రీస్, పర్షియా ఎక్సెట్రా. కంక్వైర్డ్ అంటే స్వాధీనం చేసుకోవడం అనమాట. సో అలెగ్జాండర్ ఎవరు అంటే మెసిడోనియాకి కింగ్ అనమాట. ఎవరైతే గ్రీస్ ఇంకా పర్షియా అలాంటి రాజులని ఓడించి ఆ ప్లేసెస్ని కూడా అన్ని అతను ఆక్రమించేసుకున్నాడు అనమాట ఇక్కడ. సో పురు ద కింగ్ ఆఫ్ నార్థర్న్ ఇండియా. సో పురు ఎవరు అంటే నార్త్ సైడ్ ఇండియాకి ఒక కింగ్ అనమాట ఇక్కడ. సో 4 గ్రీక్ జనరల్స్ అండ్ 6 సోల్జర్స్ అనమాట. ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరెవరు అంటే అలెగ్జాండర్, పురు, 4 గ్రీక్ జనరల్స్ అండ్ 6 సోల్జర్స్ అనమాట. సోల్జర్స్ అంటే మనందరికీ తెలుసు సైనికులు. అండ్ జనరల్స్ ఎవరు అంటే ఇప్పుడు రాజు దగ్గర పనిచేసే మంత్రులు ఉంటారు కదా, ఆస్థాన మంత్రి, అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, అలా మంత్రులు అనమాట. వాళ్ళు 4 మెంబర్స్ అనమాట. సో టోటల్లీ 6 జనరల్స్, 4 గ్రీక్ జనరల్స్, 6 సోల్జర్స్, 4 గ్రీక్ జనరల్స్, వీళ్ళు 10 మెంబర్స్, టోటల్లీ 12 మెంబర్స్ అనమాట ఇక్కడ పురు అండ్ అలెగ్జాండర్తో కలిపి. సో విల్ సీ నౌ the camp of Alexander on the banks of Jhelum. Alexander is sitting on a high chair and his 4 generals are sitting on low chairs. 2 Greek generals are standing at the door. Alexander is having a talk with his generals. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బ్యాటిల్ అంతా అయిపోయిన తర్వాత, అంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అలెగ్జాండర్ జనరల్స్తో సోల్జర్స్తో డిస్కస్ చేస్తున్నాడు అనమాట. అదే ఇక్కడ మనకి లెసన్ కాన్వర్జేషన్లో ఇచ్చినారు. సో ద క్యాంప్ ఆఫ్ అలెగ్జాండర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ జీలం. జీలం అనే ఒక కంట్రీ ఉంది కదా, సో అక్కడ కార్నర్స్లో వీళ్ళ క్యాంప్ అనేది అరేంజ్ అయ్యి ఉందన్నమాట. అంటే లైక్ ప్లేస్ ఏమంటారు, రాజులు ఉండే ప్లేస్, భవనం, ప్యాలెస్, మేబీ ప్యాలెస్. అలెగ్జాండర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ హై చైర్ అండ్ హిస్ 4 జనరల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ లో చైర్స్. సో అలెగ్జాండర్ ఎక్కడ కూర్చున్నాడు అంటే కొంచెం ఎత్తులో కూర్చున్నాడు అనమాట. రాజులు ఎప్పుడు పైనే కదా కూర్చుంటారు, సింహాసనం పైన, అక్కడ కూర్చున్నాడు. అండ్ ఇంకా అతను 4 జనరల్స్ ఎక్కడ కూర్చున్నారు అంటే కొంచెం కిందికి స్టెప్స్ లాగా, పైన అతను స్టెప్స్ కింద వీళ్ళు కూర్చొని ఉన్నారనమాట అక్కడ. 2 గ్రీక్ సోల్జర్స్ ఆర్ స్టాండింగ్ ఎట్ ద డోర్. 2 సోల్జర్స్ ఉన్నారు కదా, గ్రీక్ సోల్జర్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే డోర్ దగ్గర నిల్చొని ఉన్నారు. అలెగ్జాండర్ ఈజ్ హ్యావింగ్ ఏ టాక్ విత్ హిస్ జనరల్స్. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే అలెగ్జాండర్ వాళ్ళ జనరల్స్తో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ జరిగిన యుద్ధం గురించి అతను మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ కాన్వర్జేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరు అంటున్నారు అంటే అలెగ్జాండర్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అలెగ్జాండర్? ద బ్యాటిల్ ఆఫ్ జీలం విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈ జీలం ఏదైతే వార్ జరిగిందో అది మన కంట్రీలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది అని చెప్తున్నాడంట. సో అప్పుడు ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు అంటే ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా టు. ఒక్క మన కంట్రీలోనే కాదు, ఇది ఇండియాలో కూడా ఎప్పటికీ, ఇండియన్ హిస్టరీలో కూడా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ జనరల్ అంటున్నాడు. సో ఆ తర్వాత సెకండ్ జనరల్ ఏమంటున్నాడు? ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. సో ఇప్పుడు అలెగ్జాండర్ ఏమన్నాడు అంటే ఈ వార్ ఏదైతే జరిగిందో అది కంట్రీలో ఎప్పటికీ ఉండిపోతుంది, అంటే ఎప్పటికీ దాని గురించి మాట్లాడేలాగా. సో ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు? మన కంట్రీలోనే కాదు, ఇండియాలో కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది ఇది. సో సెకండ్ జనరల్ ఏమంటున్నాడు అంటే మన కంట్రీలో, ఇండియాలో కాదు, ఇది వరల్డ్ మొత్తంలో ఎప్పటికీ ఒక హిస్టరీ లాగా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు. సో దీనికి థర్డ్ జనరల్ ఏమంటున్నాడు? ఐ హ్యావ్ నెవర్ ఫాట్ సచ్ ఎ బ్యాటిల్ బిఫోర్. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి యుద్ధంలో పాల్గొనలేదు, అంటే ఇలాంటి యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఫోర్త్ జనరల్
ఐ హ్యావెంట్ ఎయిదర్. సో నేను కూడా ఎప్పుడు పార్టిసిపేట్ అంటే నేను కూడా యుద్ధంలో ఎప్పుడు ఫైట్ చేయలేదు ఇలాంటి యుద్ధంలో. అంటిల్ ద లాస్ట్ మూమెంట్ ఐ కుడెంట్ బిలీవ్ దట్ వీ వుడ్ బి ఏబుల్ టు డిఫీట్ ద ఆర్మీ ఆఫ్ పురు. సో ఫోర్త్ జనరల్ ఏమంటున్నాడు అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను కూడా ఇలాంటి యుద్ధంలో ఫైటింగ్ చేయలేదు, ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు నేను ఏమనుకున్నాను అంటే వాళ్ళ ఆర్మీతో అంటే ఎవరి పురు వాళ్ళ ఆర్మీతో మనం గెలవగలమా, అసలు ఓడిపోతామేమో అన్నట్టుగా ఈ వార్ ఉండే యుద్ధం ఉండే అని చెప్తున్నాడు ఎవరు, ఫోర్త్ జనరల్. సో దానికి అలెగ్జాండర్ ఏమంటున్నాడు, ఎస్ ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ బ్యాటిల్. అవును నిజంగానే ఇది చాలా గొప్ప యుద్ధం, గొప్ప వార్. పర్హాప్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ మై లైఫ్. చెప్పాలంటే నా లైఫ్లోనే ఒక గొప్ప యుద్ధం ఇది. ఐ మస్ట్ సే ఎవ్రీ ఇండియన్ సోల్జర్ ఫౌట్ లైక్ ఏ టైగర్. ఇంకా నేను చెప్పాలంటే ప్రతి ఇండియన్ సైనికుడు, భారత సైనికుడు ఒక సోల్జర్ లాగా ఫైట్ చేసిండు అని చెప్తున్నారు. సో దానికి ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు, దే ఫౌట్ లైక్ డెవిల్స్ యువర్ మ్యాజెస్టీ. సో ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు అంటే వాళ్ళు దయ్యాలలాగా ఫైటింగ్ చేసిరు రాజా అని చెప్తున్నాడు. సో అలెగ్జాండర్, ద ఇండియన్స్ ఆర్ గుడ్ సోల్జర్స్, దే నో హౌ టు ఫైట్, దే ఫైట్ బెటర్ దెన్ ఆర్ మెన్. సో ఇంకేమంటున్నాడు అలెగ్జాండర్, ఇండియన్స్ అందరూ చాలా గుడ్ సోల్జర్స్ అంటే మంచి సైనికులు, వాళ్ళకి ఎలా ఫైట్ చేయాలో చాలా బాగా తెలుసు. అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు మన సోల్జర్స్ కంటే కూడా చాలా బాగా ఫైటింగ్ చేసిరు అని చెప్తున్నాడు. ఎక్కడ వార్లో, ఏ వార్లో, జీలం. సో సెకండ్ జనరల్ ఏమంటున్నాడు, బట్ దే జనరల్స్ ఆర్ంట్ సో గుడ్ యాజ్ అవర్స్. సో సెకండ్ జనరల్ ఏమంటున్నాడు అంటే సైనికులు అయితే మంచి వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ జనరల్స్, వాళ్ళ ఆస్థాన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత మంచిగా ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇలా అంటే ఆల్రెడీ అలెగ్జాండర్ పురుని మెచ్చుకున్నాడు, వాళ్ళ ఆర్మీని మెచ్చుకున్నాడు కదా. సో వాళ్ళని కూడా ఎక్కడ మెచ్చుకుంటాడు అంటే సోల్జర్స్ని కూడా మెచ్చుకున్నాడు, ఇంకా జనరల్స్ని కూడా ఎక్కడ మెచ్చుకుంటాడో వాళ్ళకన్నా మేమే గ్రేట్ అయి ఉండాలి అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఏమని, బట్ దే జనరల్స్ ఆర్ంట్ సో గుడ్ యాజ్ అవర్స్. అలెగ్జాండర్, ఇఫ్ యూ మీన్ దే ఆర్ంట్ సో బ్రేవ్ యాజ్ ద గ్రీక్ జనరల్స్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. సో ఇంకా అలెగ్జాండర్ ఏమంటున్నాడు అంటే వాళ్ళు మీ అంతా ధైర్యవంతులు కారు అని నీ అర్థమా, అయితే దానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ధైర్యంగా వాళ్ళు వారిలో ఫైటింగ్ చేసిరు అని చెప్తుండు. సెకండ్ జనరల్, బట్ దే ఆర్ంట్ వెరీ స్కిల్ఫుల్ యువర్ హైనెస్. సో సెకండ్ జనరల్ ఏమంటున్నాడు అంటే వాళ్ళు ఫైటింగ్ అయితే బాగానే చేసిరు కానీ వాళ్ళు చాలా స్కిల్ఫుల్ కాదు అంటున్నాడు. స్కిల్ఫుల్ అంటే వాళ్ళ దగ్గర అసలు టాలెంట్ అనేది లేదు అని చెప్తున్నాడు. సో అలెగ్జాండర్ ఏమన్నాడు, ఐ సీ వాట్ యు మీన్ అండ్ హియర్ ఐ అగ్రీ విత్ యూ. ఓకే నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది, ఇక్కడ నేను నువ్వు చెప్పేదానికి ఒప్పుకుంటున్నా అని చెప్తాడనమాట. ద ఇండియన్ జనరల్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్. సో ఇండియన్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజులు, పురు వాళ్ళ రాజులు, వాళ్ళు ఇంకా చాలా ఓల్డ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు వార్లో అని చెప్తున్నాడు ఎవరు, అలెగ్జాండర్. Their battle plans are faulty and they depend too much upon their elephants. సో వాళ్ళ యుద్ధం చేసే అప్పుడు వాళ్ళ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే కరెక్ట్గా లేవు, ఇంకా వాళ్ళు చాలా చాలా ఎలిఫెంట్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నారు యుద్ధం చేసే అప్పుడు అని. బట్ యాజ్ ఫైటర్స్ దే ఆర్ వండర్ఫుల్ అండ్ ఐ హ్యావ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ ఫైటర్స్ లాగా చాలా చాలా బాగా ఫైట్ చేసిరు, ఇంకా నాకు వాళ్ళపైన చాలా చాలా రెస్పెక్ట్ ఉంది అని చెప్తాడు ఎవరు, అలెగ్జాండర్ చెప్తాడు అనమాట. సో దీనికి థర్డ్ జనరల్ ఏమంటున్నాడంటే ఐ వాజ్ అమేజ్డ్ టు సీ హౌ పురు ఫౌట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ జీలం. సో ఇంకా థర్డ్ జనరల్ ఏమంటున్నాడు అంటే యాక్చువల్గా రాజులు ఎవ్వరు ఫైటింగ్ చేయరు, జస్ట్ కూర్చొని సైనికులతో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పురు ఏం చేసిండంటే అతను ఓన్లీ సైనికుల పైన డిపెండ్ అవ్వకుండా పురు కూడా బ్యాటిల్లో వార్లో, యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడేమో. ఐ వాజ్ అమేజ్డ్ టు సీ హౌ పురు ఫౌట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ జీలం. సో అక్కడ యుద్ధంలో పురు కూడా ఫైటింగ్ చేసిండు, దానికి నేను చాలా చాలా షాక్ అయినా అని చెప్తున్నాడు అనమాట ఎవరు, థర్డ్ జనరల్. సో దీనికి ఫోర్త్ జనరల్ ఏమంటున్నాడు, ఫోర్త్ జనరల్, he continued to fight even when others had left the field and I think he killed at least 100 of our men with his sword. సో ఇంకా ఫోర్త్ జనరల్ ఏమంటున్నాడు అంటే he continued to fight even when others had left the field. సో ఇంకా అతను ఏమంటున్నాడు, యుద్ధంలో చాలా మంది ఇంకా మేము గెలవలేము అని ఓడిపోయి అక్కడ ప్లేస్ని వదిలేసినా కూడా ఆ పురు ఎవరైతే ఉన్నాడో అతను
100 మెంబర్స్ని అతను కత్తితో చంపగలడు అని చెప్తున్నాడు. సెకండ్ జనరల్ అండ్ ఇంజూర్డ్ మెనీ మోర్, ఇంకా అతను చాలా చాలా ఇంజూర్డ్ అయ్యి ఉన్నాడు. అంటే ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు కంపల్సరీ కత్తి పోట్లు కానీ అవి పడుతూ ఉంటాయి. సో పురుకి కూడా చాలా ఇంజురీస్ అయినాయి అనమాట. సో ఫస్ట్ జనరల్ హీ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్, ఇంకా అతను చాలా చాలా ఎక్కువగా ఇంజూర్డ్ అయ్యి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు? ఫస్ట్ జనరల్. సెకండ్ జనరల్ దట్స్ వై వీ వేర్ ఏబుల్ టు క్యాప్చర్ హిమ్, సో అతను చాలా ఇంజూర్డ్ అయి ఉన్నాడు కాబట్టి మనం అతన్ని పట్టుకోగలిగినాము అని సెకండ్ జనరల్ చెప్తున్నాడు. లేదంటే అతన్ని మనం పట్టుకోలేకున్నాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజు యుద్ధంలో పాల్గొంటున్నాడు అంటే సైనికుల పైన డిపెండ్ అవ్వకుండా అంటే సో హీస్ ఎ బ్రేవ్ మ్యాన్. యాక్చువల్లీ ఇన్ ద లెసన్ ఓన్లీ వీ హ్యావ్ సీన్ దట్. సో ఇక్కడ అతను ఇంజూర్డ్ అయినాడు కాబట్టి మనం అతన్ని క్యాప్చర్ చేయగలిగినాము, లేదంటే లేదు అని ఇక్కడ మీనింగ్ అనమాట. అలెగ్జాండర్ ఓ హీస్ ఎ బ్రేవ్ మ్యాన్ అండ్ ఎ గ్రేట్ సోల్జర్, అవును ఆయన చాలా ధైర్యవంతుడు ఇంకా చాలా గొప్ప సైనికుడు అని చెప్తున్నాడు. ఐ విష్ హీ వర్ వన్ ఆఫ్ మై జనరల్స్, అతను నా జనరల్స్ లో ఒకడు అయ్యి ఉంటే చాలా బాగుండేది అంటున్నాడు. ఎవరు అంటున్నారు? అలెగ్జాండర్. సెకండ్ జనరల్ హీఈస్ ఎ ప్రౌడ్ మ్యాన్ యువర్ మ్యాజెస్టీ, సో సెకండ్ జనరల్ ఏమంటున్నాడు అంటే అతనికి చాలా పొగరు రాజా అని చెప్తున్నాడు. అలెగ్జాండర్ ఎ సోల్జర్ ఈజ్ నాట్ ఎ సోల్జర్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ప్రౌడ్, సో అలెగ్జాండర్ ఏమంటున్నాడు అంటే ఒక సైనికుడు పొగరుగా ఉండకపోతే అసలు అతను సోల్జరే కాదు, అతను సైనికుడే కాదు అంటున్నాడు. ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ హిమ్ ఎట్ ఆల్, నాకు అతని పైన అస్సలు కోపం లేదు అంటున్నాడు. He was not frightened by the news of my victories and refused to go before me, సో అతనికి నా గురించి తెలుసు, నేను ఎన్ని విక్టరీస్ ఎంత సాధించిన ఎన్ని రాజ్యాలని నేను ఆధీనం చేసుకున్నాను, కానీ అతనికి నేనంటే అస్సలు భయం లేదు అండ్ ఇంకా నా ముందు అతను తల వంచడానికి కూడా రిఫ్యూజ్ చేసిండు అని చెప్తున్నాడు. ఫస్ట్ జనరల్ హీ విల్ బి బ్రాట్ టు యువర్ మ్యాజెస్టీ సూన్, లెట్ us సీ హౌ హీ బిహేవ్స్, సో ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు చెప్పినారు కదా, సెకండ్ జనరల్ అన్నాడు కదా ఇక్కడ వి క్యాప్చర్ హిమ్, వి వేర్ ఏబుల్ టు క్యాప్చర్ హిమ్ అని. సో ఫస్ట్ జనరల్ ఏమంటున్నాడు అంటే త్వరలోనే అతన్ని మీ ముందుకు తీసుకొని వస్తాము, సో అప్పుడు చూద్దాం అతను ఎలా బిహేవ్ చేస్తాడో అని. అలెగ్జాండర్ ఐఎమ్ షూర్ హీ విల్ నాట్ బిహేవ్ లైక్ ఏ కోవర్డ్, కోవర్డ్ అంటే పిరికివాడు అని అర్థం. సో అలెగ్జాండర్ ఏమంటున్నాడు అంటే నేను చాలా ష్యూర్గా ఉన్నాను ఏమని, అతను ఒక పిరికివాళ్లాగా అస్సలు బిహేవ్ చేయడు అని. సో అప్పుడే ఏ సోల్జర్ ఎంటర్స్ అండ్ బోస్ టు అలెగ్జాండర్, ఒక సోల్జర్ ఇది అంటున్నాడు అలెగ్జాండర్ అతను ఇంకా పిరికివాళ్లాగా ఉండడేమో అని అనుకుంటున్నా నేనని. అప్పుడే ఒక సోల్జర్ లోపలికి వచ్చి అతని ముందు తల వంచి చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు? సోల్జర్ సార్ పురు హ్యాస్ బీన్ బ్రాట్ టు ద క్యాంప్, సో ఏమని చెప్తాడు? పురుని క్యాంప్కి తీసుకొని వచ్చినాము అని చెప్తాడు. ఎవరు? సోల్జర్ అలెగ్జాండర్తో చెప్తాడు అనమాట. సో అలెగ్జాండర్ హ్యాస్ హీ పుట్ ఇన్ చైన్స్, అతన్ని చైన్స్లో బంధించి ఉన్నారా అని అలెగ్జాండర్ సోల్జర్ని అడుగుతున్నాడు. సో అప్పుడు సోల్జర్ ఏం రిప్లై చేస్తున్నాడు? ఎస్ యువర్ మ్యాజెస్టీ, అవును మహారాజా అతన్ని చైన్స్లో బంధించి ఉన్నామని చెప్తాడు. సో అలెగ్జాండర్ ఏమంటాడు అంటే గో అండ్ రిమూవ్ ద చైన్స్ అండ్ బ్రింగ్ హిమ్ ఇన్, సో వెళ్ళి అతని చైన్స్ అన్ని రిమూవ్ చేసి అతన్ని లోపలికి తీసుకురండి అని చెప్తాడు. అండ్ డోంట్ వాంట్ టు సీ ఏ బ్రేవ్ మ్యాన్ ఇన్ చైన్స్, సో ఇంకేమని చెప్తాడు అంటే ఒక ధైర్యవంతుడిని నేను చైన్స్తో చూడలేను, సో అందుకని చైన్స్ రిమూవ్ చేసి అతన్ని లోపలికి తీసుకురండి అని చెప్తాడు. ద సోల్జర్ బోస్ అండ్ గోస్ అవుట్, సో సరే అని చెప్పేసి సోల్జర్ అతనికి తల వంచి బయటికి వెళ్ళిపోతాడు. అలెగ్జాండర్ దే షుడ్ నాట్ హ్యావ్ పుట్ హిమ్ ఇన్ చైన్స్, హీఈస్ ఏ కింగ్ బిసైడ్స్ బీయింగ్ ఏ గ్రేట్ సోల్జర్, యాక్చువల్గా అతన్ని మనము చైన్స్లో బంధించి ఉండకూడదు, ఎందుకు అంటే అతను ఒక ధైర్యవంతుడైన రాజు అండ్ ఆల్సో ఏ గ్రేట్ సోల్జర్, ఒక గొప్ప సైనికుడు అని చెప్తాడనమాట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పైన సింహాసనంలో కూర్చున్నది అలెగ్జాండర్, వీళ్ళంతా సోల్జర్స్, ఇక్కడ జనరల్స్ అనమాట వీళ్ళు. ఓకే, సో ఇక్కడ ఇదంతా అయ్యే ముందు మనకి బ్రాకెట్స్లో ఎక్కడ ఇచ్చారు? పురు ఎంటర్స్ విత్ 4 గ్రీక్ సోల్జర్స్ ఫాలోయింగ్ హిమ్, సో పురు లోపలికి వచ్చిండు, అతనితో పాటు ఒక 4 గ్రీక్ సోల్జర్స్ కూడా ఉన్నారనమాట. అలెగ్జాండర్ అండ్ ద జనరల్స్ స్టాండ్ అప్ టు గ్రీట్ హిమ్, సో అలెగ్జాండర్ ఇంకా అక్కడ ఉన్న జనరల్స్ 4 జనరల్స్ ఉన్నారు కదా అలెగ్జాండర్కి, వాళ్ళు పురు లోపలికి క్యాంప్లోకి ఎంటర్ అవ్వగానే అతన్ని విష్ చేయడానికి వాళ్ళందరూ లేచి నిల్చొని ఉన్నారనమాట.
Puru joins the palms of his hands and raises them to his forehead to return the greeting. సో వీళ్ళందరూ లేచి నిల్చోగానే పురు కూడా అతను రెండు చేతులు జోడించి అతను తలపై దగ్గరికి తల దగ్గరికి పెడుతున్నాడు అనమాట, వాళ్ళని రిటర్న్ గా గ్రీట్ చేయడానికి. ఎవరైనా మనం గ్రీట్ చేసినప్పుడు మనం నమస్కారం ఇలా చెప్తాం కదా, సో అతను కూడా రెండు చేతులు జోడించి వాళ్ళకి అలా చెప్తున్నాడు అనమాట, రిటర్న్ విష్ చేస్తున్నాడు అని అర్థం. ఓకే, సో అలెగ్జాండర్ టు ద సోల్జర్స్ యూ మే గో. సో అలెగ్జాండర్ సోల్జర్స్ కి చెప్తున్నాడు యూ మే గో, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని. ద సోల్జర్స్ గో అండ్ గో అవుట్. సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అలెగ్జాండర్ టు పురు, వెల్ హౌ ఆర్ యూ కింగ్. సో అలెగ్జాండర్ పురుని అడుగుతున్నాడు అనమాట, మీరు ఎలా ఉన్నారు రాజా అనేసి. సో పురు ఏమంటున్నాడు, మై నేమ్ ఈస్ పురు. ఎందుకంటే అక్కడ అలెగ్జాండర్ రాజా అని ప్రొనౌన్స్ చేసిండు కాబట్టి అతను నా పేరు పురు అని చెప్తున్నాడు. అలెగ్జాండర్ ఆల్ రైట్, ఆర్ యూ సారీ ఫర్ ద మిస్టేక్ యూ మేడ్ పురు. సో సరే, నీ పేరు పురు అని, నా పేరు పురు అని చెప్తున్నాడు కదా, దానికి ఆల్ రైట్ సరే అని చెప్పి, ఆర్ యూ సారీ ఫర్ ద మిస్టేక్ యూ మేడ్ పురు. సో నువ్వు చేసిన మిస్టేక్కి నువ్వు సారీ ఫీల్ అవుతున్నావా, నువ్వు రియలైజ్ అవుతున్నావా పురు అని అలెగ్జాండర్ పురుని అడుగుతున్నాడు అనమాట. సో పురు, ఐ మేడ్ నో మిస్టేక్ సార్, నేను అసలు మిస్టేకే చేయలేదు రాజా అని చెప్తున్నాడు. అలెగ్జాండర్, డింట్ యూ రిజెక్ట్ మై ప్రపోజల్, నువ్వు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేయలేదా. పురు, ఐ డిడ్, ఐ రెఫ్యూజ్డ్ టు బీ యువర్ వాజల్. సో నేను చేసిన నీ ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేసిన, నేను రెఫ్యూజ్ చేసిన, ఎందుకంటే నాకు మీ జనరల్గా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను రిజెక్ట్ చేసిన అని చెప్తాడు. వాజల్ అంటే మనము ఇక్కడ ఏమంటారు, వాళ్ళ జనరల్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆస్థానంలో ఒక కవిలాగా ఉండడం అతనికి ఇష్టం లేదు కాబట్టి అతని ప్రపోజల్ రిజెక్ట్ చేసిండు అనమాట ఇక్కడ. అలెగ్జాండర్, డూ యూ నో దట్ మెనీ కింగ్స్ హ్యావ్ గ్లాడ్లీ అగ్రీడ్ టు బీ మై వాజల్. అసలు అయితే నీకు తెలుసా, చాలా మంది రాజులు నా దగ్గర పని చేయడానికి, నా దగ్గర జనరల్గా ఉండడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారని. పురు, ఐ నో దట్, నాకు తెలుసు అది. అండ్ ఐ ఆల్సో నో దట్ నన్ ఆఫ్ దెమ్ ఈస్ పురు. వెరీ గుడ్. సో చూడండి ఇక్కడ పురు ద బ్రేవ్ అని మనకి ఎందుకు ఇచ్చారు లెసన్ నేమ్ టైటిల్గా, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఐ నో దట్, నాకు అది తెలుసు. అండ్ ఐ ఆల్సో నో దట్ నన్ ఆఫ్ దెమ్ ఈస్ పురు. సో అతను ఏమంటున్నాడు అంటే, నాకు తెలుసు చాలా మంది రాజులు మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళు మీ జనరల్గా ఉండడానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ అందులో ఉన్న వాళ్ళు పురు కాదు, పురు ఈజ్ డిఫరెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ జనరల్ సాఫ్ట్లీ టు ది సెకండ్ జనరల్, హీ ఈజ్ ఇండీడ్ ఎ వెరీ ప్రౌడ్ మ్యాన్. సో ఫస్ట్ జనరల్ మెల్లిగా సెకండ్ జనరల్ చెవిలో చెప్తున్నాడు అనమాట, అవును, ఇన్ఫ్యాక్ట్ అతను ఒక చాలా గర్వంగా ఫీల్ అయ్యే, ప్రౌడ్గా ఫీల్ అయ్యే మనిషి అని. అలెగ్జాండర్, డోంట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ మై ప్రిజనర్. సో అలెగ్జాండర్ అంటున్నాడు, యాక్చువల్గా నువ్వు నా ప్రిజనర్ అని నీకు తెలుసా, నువ్వు రియలైజ్ అవుతున్నావా అని అడుగుతున్నాడు. అతను వార్లో యుద్ధం చేసేటప్పుడు అతను ఇంజూర్డ్ అయినాడు కాబట్టి వాళ్ళ జనరల్స్, వాళ్ళ సోల్జర్స్ అతన్ని క్యాప్చర్ చేసి చైన్స్తో అతన్ని బంధించి అతని క్యాంప్కి తీసుకొని వస్తారు. సో ఇక్కడ వాళ్ళ అతనికి పురు అలెగ్జాండర్కి ప్రిజనరే కదా, సో అదే అంటున్నాడు ఇక్కడ. పురు, ఐ డూ, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ, ఐఎమ్ స్టిల్ ద లాఫుల్ కింగ్ ఆఫ్ మై కంట్రీ. సో నాకు తెలుసు నేను మీ ప్రిజనర్ అని, కానీ అది నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, నేను మీకు ప్రిజనర్ అయినా సరే నేను నా కంట్రీకి ఒక రాజుని అని చెప్తున్నాడు. అలెగ్జాండర్, హౌ షల్ ఐ ట్రీట్ యూ, నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి. అలెగ్జాండర్ చెప్తున్నాడు, హౌ షల్ ఐ ట్రీట్ యూ, నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి. పురు, యాజ్ ఎ కింగ్ షుడ్ ట్రీట్ అనదర్ కింగ్. సో ఒక రాజు ఇంకో రాజుని ఎలా ట్రీట్ చేస్తాడో మీరు నన్ను అలా ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు, పురు చెప్తున్నారు. అలెగ్జాండర్, పురు, యు ఆర్ ఎ బ్రేవ్ మ్యాన్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ, విల్ యూ బీ ఎ ఫ్రెండ్ టు మీ. సో అలెగ్జాండర్కి పురు ధైర్యం చాలా నచ్చి, సో అతను ఏమంటున్నాడు అంటే, సరే నేను నిన్ను ఒక రాజులాగానే ట్రీట్ చేస్తా, అండ్ యు ఆర్ ఏ బ్రేవ్ మ్యాన్, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా, నేను నిన్ను అడుగుతున్నాను, ప్లీజ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అని అడుగుతాడు, నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండగలవా అని. సో పురు ఏమంటాడు అంటే, ఆన్ వన్ కండిషన్, ఒక కండిషన్ పైన అంటాడు. సో అలెగ్జాండర్, వాట్ ఈస్ దట్ కండిషన్, ఆ కండిషన్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. ఎవరు అడుగుతున్నారు, అలెగ్జాండర్ అడుగుతున్నాడు. పురు ఏమంటున్నాడు, మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్ అండ్ యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్.
సో పురు ఏమంటున్నాడు అంటే నేను నీతో ఫ్రెండ్గా ఉంటా కానీ ఒక కండిషన్ పైన అని. అలెగ్జాండర్ ఏంటి ఆ కండిషన్ అంటే అప్పుడు పురు ఏమని చెప్తున్నాడు అంటే నా కింగ్డమ్ నా రాజ్యం ఏదైతే ఉందో అది స్వేచ్ఛగా ఉండాలి, ఫ్రీడమ్తో ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. అక్కడ వాళ్ళు మీ కంట్రీ కింద బానిసల్లాగా బతకొద్దు, మీరు వాళ్ళని అలా ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఎవరు? పురు అలెగ్జాండర్తో చెప్తున్నాడు. అలెగ్జాండర్ అగ్రీడ్. సో అలెగ్జాండర్ ఏమంటాడు? ఓకే, నువ్వు ఏదైతే చెప్పినావో ఆ కండిషన్కి నాకు ఏ ప్రాబ్లం లేదు అంటున్నాడు. ఆఫ్టర్ ఏ పాజ్, కాసేపటి తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ మై బ్రదర్. సో అలెగ్జాండర్ ఏమంటున్నాడు అంటే నేను మన ఫ్రెండ్షిప్తో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మై బ్రదర్ అంటున్నాడు. సో పురు ఐ డూ మై బెస్ట్ టు బి వర్తీ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. సో ఇంకా పురు ఏమని చెప్తున్నాడు అంటే నేను మన ఫ్రెండ్షిప్ని ఏమంటారు నిలబెట్టడానికి చాలా ట్రస్టీగా లాయల్గా ఉంటాను, అది ఫ్రెండ్షిప్ అలెగ్జాండర్ ద గ్రేట్తో నేను చాలా లాయల్గా ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవరు? పురు అలెగ్జాండర్తో చెప్తున్నాడు. ద జనరల్స్ బో టు అలెగ్జాండర్ అండ్ పురు. ఇక్కడ ఉన్న జనరల్స్ ఎవరైతే ఉన్నారో గ్రీక్ జనరల్స్, అదే 4 జనరల్స్ ఉన్నారు కదా అలెగ్జాండర్ క్యాంప్లో, వాళ్ళు అలెగ్జాండర్కి పురుకి తల వంచి ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్షిప్కి అక్కడ. సో దిస్ ఈజ్ ద లెసన్ అబౌట్ పురు ద బ్రేవ్. I hope you understand the lesson. For more lessons, for more stories, please subscribe my channel. Please like, share and subscribe. Thank you.